నా చెవులారా విన్నాను. ప్రసాద్ మీ బాబీ మరి మేడంని చంపేయాలని ప్లాన్ చేశారు. ప్రసాద్ ఇంత దుర్మార్గుడని నేను కల్లో కూడా అనుకోలేదు. ప్రసాద్ మాట సరే, నా మనవడికి ఏం పోయే కాలం వచ్చింది? సరోజిని ఎంత మంచి పిల్ల, దానికి ఇంత అన్యాయం తలపెడతాడా? నో, అలా జరగడానికి వీలేదు. పద, మనం వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ చేద్దాం. నమస్కారం. సరోజిని మీ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు కదమ్మా? అవును. ఐఎమ్ సారీ, వెరీ సాడ్ న్యూస్ ఫర్ యూ. మేడం సరోజిని కారు యాక్సిడెంట్ అయ్యి కొండమెంచి లోయలో పడిపోయి చనిపోయారు. ఎంత గాలించినా ఆమె బాడీ దొరకలేదు. ఆమె తాలూకు చీరా నెక్లెస్ మాత్రం దొరికాయి. ఐఎమ్ సారీ మేడం. ఇన్స్పెక్టర్ అందుకనే ఓవర్ ఎగ్జైట్ అవుతుంది. మొన్నే డెత్ బెడ్ నుంచి లేచి వచ్చింది. ఇన్స్పెక్టర్ గారు రెస్ట్ తీసుకోమని చెప్పండి. యు కైండ్లీ టేక్ రెస్ట్ ప్లీజ్. ప్లీజ్ విన్నావుగా, ఇన్స్పెక్టర్ గారే రెస్ట్ తీసుకోమన్నారు. నీ మాట్లాడతాగా షాకింగ్ న్యూస్ ఇది కదండి, తట్టుకోలేకపోతాను. ఇన్స్పెక్టర్ గారు నేను చెప్పేది కాస్త వినిపించుకోండి. ఓల్డేజ్, సారీ ఫర్ ద ట్రబుల్. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. అమ్మయ్యా. నాన్నమ్మా, నీ చెప్పేది విను, కూర్చో. నాన్నమ్మా, సరోజిని చనిపోలేదు, బతికే ఉంది. మేడం ప్లీజ్ కమ్. సరోజిని. అవును, నేనే. మేడం చావలేదు, మేడం చావదు. ఎందుకంటే అసలు మేడమే లేదు గనక. మామగారు, మీరు మమ్మల్ని క్షమించాలి. మీరు చావు బతుకుల్లో ఉంటే ఆఖరి క్షణాల్లో మీకు ఆత్మసంతృప్తి కలిగించాలన్న ఒకే ఒక్క ఆశతో ఈ పని చేశాం. దేవుడు దయ వల్ల మీరు బ్రతికి బయటపడ్డారు. ఈ విషయం మీకు ఎప్పటికప్పుడు చెప్దామంటే మీకేమవుతుందో అన్న ఒకే ఒక్క భయంతో ఈ వేషం కంటిన్యూ చేయాల్సి వచ్చింది. నేను చేసిన తప్పుకి మీరు ఏ శిక్ష విధించినా భరిస్తాను. కానీ ఒకే ఒక్క కోరిక, మీకెప్పుడూ షాక్ కలగకూడదు. మీరెప్పుడూ బాగుండాలి. బాబు, నా కోసం మీరు ఇన్ని అవస్థలు పడి ఇంత త్యాగం చేశారా? సౌందర్య ప్లీజ్. నేను మారు వేషాలు వేయడం తప్పే, అది నీకు చెప్పకపోవడం అంతకంటే తప్పు, మందాకిని మరీ తప్పు. కానీ ఒకటి మాత్రం కరెక్ట్, నిన్ను ప్రేమించడం. టెలిగ్రామ్ వచ్చిందమ్మా గవర్నమెంట్ నుంచి. నానమ్మా, మేడం సరోజినికి ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. అయ్యయ్యో, ఇదేమిటి? ఇది ఒక మంచికే జరిగింది. చూడు ప్రసాద్, నువ్వు నా ప్రాణం కోసం మేడం అయ్యావు. కానీ మేడంగా నా ప్రాణాల కంటే ముఖ్యమైన నా ఆశయాలను సాధించావు. ఎందరో స్త్రీలకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించావు. ఇప్పుడు మేడం ఒక వ్యక్తి కాదు, శక్తి. ప్రసాదే మేడమని తెలిస్తే ఇంతకాలం నువ్వు అందించిన ఈ ఉత్సాహం ఒక్కసారి నశిస్తుంది. ఈ రహస్యం మనలోనే ఉండని. మేడం ఇచ్చిన స్ఫూర్తి ప్రపంచంలో అలాగే ఉండిపోని. మహిళా
నిదుర నుంచి మేలుకో, తరతరాల నీ దుస్థితి తెలుసుకో. చలో ముందుకు, భయాలెందుకు, సశక్తి చూపి సాగు ముందుకు. మహిళాలిక నిదుర నుంచి మేలుకో, తరతరాల నీ దుస్థితి తెలుసుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.